సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రశ్నించిన పాపానికి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని తెలిపారు. భవిష్యత్తులో రేవంత్ సర్కార్కు భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు. మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.